రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శాసన మండలి భేటీ జరగనుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్లు సమాచారం.